హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు సాయి రఫీ టాక్స్. మీకు నేను 45 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే ఈ 45 క్లాసెస్ని మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది చాలా మ్యాండేటరీ. పిల్లలకి మన ఇంట్లో పిల్లలకి మనం ట్యూషన్ చెప్పుకోవడానికైనా కనీస అవగాహన అయినా ఉండాలి. బయట వెళ్ళినప్పుడు చదవడానికైనా కానీ కనీసం అవగాహన వచ్చి ఉండాలి. అందుకోసమని మీకు 45 డేస్లో డైలీ 1 వీడియో, డే 1 నుంచి స్టార్ట్ చేస్తే డే 5 వరకు 45 వరకు మీరు చూస్తూనే ఉండాలి. ఖచ్చితంగా ఎవ్రీడే ఒక వీడియో అనేది పెడతాను. ఇవి మీరు ఫాలో అయ్యారంటే కనీసం కొంతలో కొంత అయినా నేర్చుకోగలుగుతారు. సో ప్లీజ్ అందరూ చూసి నేర్చుకొని ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంకొకరికి ఇంగ్లీష్ చెప్పాలి అని కోరుకుంటున్నాను. సో డే 1లో మనం ఫస్ట్ చూడాల్సింది వర్బ్స్. మనం డైలీ రెగ్యులర్గా ఏమేమి యూజ్ చేస్తుంటాం ఆ వర్బ్స్ అనేవి చూద్దాం. సో రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ ఇవి మనం డైలీ. ఫస్ట్ వచ్చేసి V1. ఎప్పుడు కానీ వర్బ్స్ 3 వర్బ్స్ ఉంటాయి. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అండ్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఇంగ్ ఫామ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వర్బ్ 1 వచ్చేసి ఏంటి అంటే రెగ్యులర్గా ఎప్పటికీ యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఎప్పటికీ యూజ్ చేస్తూ ఉంటాం. అందులో ఫస్ట్ వేకప్, వేకప్, వోకప్, వోకెన్ అప్. V2లో వోకప్, V3లో వోకెన్ అప్. సో దాని మీనింగ్ ఏంటి? నిద్ర లేవడం. ఈ వర్డ్స్ని ఏ విధంగా ఎక్కడెక్కడ వాడతాం అనేది ముందు క్లాసెస్లో చూద్దాము. నెక్స్ట్ గెట్, గాట్, గాట్ పొందు. గో, వెంట్, గాన్ వెళ్ళు. రీడ్, రీడ్ చదువు. టేక్, టుక్, టేకెన్ తీసుకొను. ఈట్, ఎట్, ఈటెన్ తిను. రీచ్, రీచ్డ్, రీచ్డ్ చేరుకొను. డూ, డిడ్, డన్ చేయు. మీట్, మెట్, మెట్ కలువు. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్ తీసుకొను లేదా కలిగి ఉండు. అంటే మన దగ్గర నుంచి మనం తీసుకున్న టైంలో కానీ ఈ వర్డ్స్ యూజ్ చేస్తాము. మన దగ్గర ఉంది అనేటప్పుడు కూడా ఈ వర్డ్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్లే, ప్లేడ్, ప్లేడ్ ఆడుకొను. వాచ్, వాచ్, వాచ్ చూచు. బాత్, బాత్, బాత్ స్నానం చేయు. నెక్స్ట్ స్పెండ్, ప్రే, స్లీప్. ఈ 3కి V2, V3 అనేది మీరు కనుక్కోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక్కటి వచ్చిందంటే V3 కూడా సేమ్ అదే ఉంటుంది దీంట్లో. సో ఇది మీరు కనుక్కోండి. నెక్స్ట్ వీటన్నిటినీ కలిపి ఏ విధంగా వర్డ్స్ అనేది ఏ టైంలో ఎలా యూజ్ చేస్తాము అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వర్బ్ 1 అనేది రెగ్యులర్గా జరిగేది, రొటీన్గా జరిగేది. అప్పుడు మనం వర్బ్ 1 అనేది వాడతాం అన్నమాట. లైక్ నిద్రపోవడము, తినడము, వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడము, ఆఫీస్ నుంచి ఇంటికి రావడము, టీవీ చూడడము రెగ్యులర్గా జరుగుతుంటాయి కదా. సో ఇలా రెగ్యులర్గా జరిగే వాటి గురించి చెప్తున్నప్పుడు వర్బ్ 1 అనేది వాడాలి. ఎలా వాడతాము, ఎక్కడ వాడతాము అనేది చూద్దాం. ఈ వర్బ్ 1లో ప్రతిరోజు చేసే పనులకి వర్బ్ 1 వాడతాం. ఏంటి? ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ప్రతిరోజు మార్నింగ్ నిద్రలేస్తాను. ఐ గో ఫర్ ఎ వాక్. నేను ప్రతిరోజు నడుస్తాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ టేక్ ఏ బాత్. నేను స్నానం చేస్తాను. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. ఐ గెట్ రెడీ ఫర్ మై జాబ్. నేను నా జాబ్ కోసం రెడీ అవుతున్నాను. చూడండి, వేకప్, గో, రీడ్, టేక్, హ్యావ్, గెట్ ఇవన్నీ వర్బ్ 1 అన్నమాట. ఈ వర్బ్ 1 యూజ్ చేసుకుంటూ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. ఐ డూ మై వర్క్. ఐ మీట్ మై ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్స్ని కలిశాను. ఐ రిటర్న్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. ఈ సాయంకాలం నేను ఇంటికి రిటర్న్ వచ్చేసాను. ఐ ఐ ప్లే విత్ మై ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్స్తో ఆడుకుంటాను. ఐ వాచ్ టీవీ చూస్తుంటాను. ఐ కంప్లీట్ మై వర్క్. నేను నా పనులన్నీ పూర్తి చేస్తాను. ఐ ప్రే టు థ్యాంక్ గాడ్ ఫర్ ద ఎంటైర్ డే. దేవుడికి నేను ప్రే చేసుకుంటున్నాను. ఐ గో టు బెడ్. నేను పడుకోవడానికి వెళ్తున్నాను. ఐ హ్యావ్ ఎ సౌండ్ స్లీప్. నేను నిద్రపోతాను. సౌండ్ స్లీప్ అంటే నిద్రపోవడం అన్నమాట. చూసారా? వర్బ్ 1 ఒక డేలో మనం ఏమేమి చేస్తుంటామో మన యాక్టివిటీస్ అన్ని ఇందులో ఉన్నాయి. సో రెగ్యులర్గా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ప్రతిరోజు, ప్రతిసారి, ఎల్లప్పుడూ జరుగుతుండే వాటికి ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు వర్బ్ 2 గురించి తెలుసుకుందాం. అసలు వర్బ్ 2ని ఎప్పుడు యూజ్ చేస్తాం?
వర్బ్ టు ఫార్మేషన్, వర్బ్ టు వర్బ్స్ అనేటివి మనం గతంలో అంటే జరిగిపోయిన వాటి గురించి నిన్న మొన్న సంవత్సరం క్రితము అనే కాకుండా ఒక సెకండ్ ముందు జరిగినా కూడా వర్బ్ టుని యూజ్ చేస్తాం. జస్ట్ ఒక సెకండ్ ముందు మనం చేసేసాం ఆ పనిని, అయిపోయింది అది, అప్పుడు వర్బ్ టుని యూజ్ చేస్తాం. ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. చూడండి, ఐ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎస్టర్డే. ఐ వోకప్, ఇంతకుముందు ఐ వేకప్ అన్నాం, ప్రతిరోజు చేసేదాన్ని ఐ వేకప్ అన్నాం. గతంలో చేస్తున్న దాన్ని అంటే జరిగిపోయింది ఆల్రెడీ, నేను నిన్న లేసా అని చెప్పడానికి ఐ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎస్టర్డే అని అంటాం. నెక్స్ట్, ఐ వెంట్ ఫర్ ఎ వాక్. రెగ్యులర్గా ఏమన్నాం? ఐ గో ఫర్ ఎ వాక్ అన్నాం. గతంలో ఏం జరిగింది? ఐ వెంట్ ఫర్ ఎ వాక్. నెక్స్ట్, ఐ రీడ్ ద న్యూస్ పేపర్. రీడ్ అనేది V1, V2, V3లో సేమ్ ఉంటుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం వర్బ్ ఫార్మ్స్ చూసినప్పుడు రీడ్ 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 అంతే. నెక్స్ట్, ఐ టుక్ ఏ బాత్. నిన్న మనము వర్బ్ వన్లో ఏమన్నాం? ఐ టేక్ ఏ బాత్ అన్నాం. ఇప్పుడు ఐ టుక్ ఏ బాత్, నేను స్నానం చేసేసా. ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, నేను టిఫిన్ చేసేసా. ఐ గాట్ రెడీ ఫర్ మై జాబ్, నేను రెడీ అయిపోయా నా జాబ్ కోసం. ఐ డిడ్ మై వర్క్, నేను నా పని చేసేసా. ఐ మెట్ మై ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్స్ని కలిసా. ఐ రిటర్న్ హోమ్ ఇన్ ద ఈవినింగ్, నేను సాయంకాలం రిటర్న్ అయిపోయా మా ఇంటికి. ఐ ప్లేడ్ విత్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్తో ఆడుకున్నా. ఐ వాచ్ టీవీ, నేను టీవీ చూసా. ఐ కంప్లీట్ మై వర్క్, నేను నా పనిని పూర్తి చేశా. ఐ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీతో కొంత టైంని స్పెండ్ చేశా. ఐ హ్యాడ్ డిన్నర్, నేను డిన్నర్ చేశా. ఐ ప్రేడ్ టు గాడ్, నేను దేవుని ప్రార్థించా. ఐ వెంట్ టు బెడ్, నేను పడుకోవడానికి వెళ్ళా. ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్, నేను నిద్రపోయా. సో ఇవన్నీ వర్బ్ టు. వర్బ్ టుని ఎప్పుడు యూజ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి. ఒక సెకండ్ బిఫోర్ జరిగినా కూడా, ఈ క్షణానికి ఈ నిమిషానికి ఒక సెకండ్ బిఫోర్ జరిగినా కూడా మనం వర్బ్ టుని యూజ్ చేయాలి. ఓకేనా? ఎస్. ఇక అన్నిటికంటే ఈజీది ఏంటి అంటే భవిష్యత్తు, ఫ్యూచర్ గురించి మనం ఎలా మాట్లాడతాము. ఫ్యూచర్ మీన్ ఒక సెకండ్ తర్వాత చేస్తా అన్నా కూడా ఫ్యూచరే అవుద్ది. ఒక సెకండ్ బిఫోర్ చేస్తే V2 అవుద్ది, ఒక ఫ్యూచర్ తర్వాత చేస్తే ఫ్యూచర్ అవుద్ది. సో మనం ఈ ఫ్యూచర్లో ఫస్ట్ ఏంటి మనకు? పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, రెగ్యులర్గా వాడేటివి అనమాట. సో మనం పాస్ట్ గురించి తెలుసుకున్నాం, రెగ్యులర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా వాడాలి? జస్ట్ ఏం లేదు, V1 అప్పుడు యూజ్ చేసాం కదా, దాంట్లో విల్ అనేది పెట్టి మనం యూజ్ చేసామంటే కరెక్ట్ సెంటెన్స్ అవుద్ది. చాలా ఈజీ, చూద్దాం. ఫ్యూచర్ యాక్టివిటీస్లో విల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1. ప్రతి వర్డ్కి, ప్రతి సెంటెన్స్లో ప్రతి వర్డ్ మనం ఏం యూజ్ చేయాలి? విల్ ప్లస్ V1. ఐ విల్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఏంటి? ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్ అని V1లో చెప్పాం. ఏది? రెగ్యులర్గా ప్రతిరోజు చేసే దాంట్లో రేపు చేస్తా, ఇక ఒక నిమిషం తర్వాత చేస్తా, ఒక సెకండ్ తర్వాత చేస్తా అనే దాన్ని మనం విల్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఐ విల్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ విల్ గో ఫర్ ఎ వాక్, నేను నడవడానికి వెళ్తాను. ఐ విల్ రీడ్ ద న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ విల్ టేక్ ఏ బాత్, కాసేపు అయ్యాక నేను బాత్ చేస్తా అన్నప్పుడు ఐ విల్ టేక్ ఏ బాత్. ఐ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, కాసేపు అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేస్తా అన్నప్పుడు ఐ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఐ విల్ గెట్ రెడీ ఫర్ మై జాబ్, నేను జాబ్కి వెళ్ళడానికి రెడీ అవుతాను. ఐ విల్ డూ మై వర్క్, నా వర్క్ నేను చేస్తాను, కాసేపు అయ్యాక ఒక నిమిషం తర్వాత చేస్తాను అన్నప్పుడు ఐ విల్ డూ మై వర్క్. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్. ఐ విల్ రిటర్న్ హోమ్ ఇన్ ద ఈవినింగ్, నేను సాయంకాలం ఇంటికి వస్తాను. ఐ విల్ ప్లే విత్ మై ఫ్రెండ్స్. ఐ విల్, నేను చేస్తా, ఫ్యూచర్లో చేస్తా అన్నప్పుడు ఐ విల్. ఐ విల్ వాచ్ టీవీ. ఐ విల్ వాచ్ టీవీ, నేను చూస్తా, టీవీ చూస్తా. అంటే ఇప్పుడు చూస్తా అని కాదు, ఎప్పుడు చూస్తానో తెలియదు, ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా చూస్తా అన్నప్పుడు ఐ విల్ వాచ్ టీవీ. ఐ విల్ కంప్లీట్ మై వర్క్. పర్టికులర్గా నేను ఒక టైం మెన్షన్ చేసినప్పుడు ఆ టైంలో చేస్తా అన్నప్పుడు ఐ విల్ మెన్షన్ చేయొచ్చు. సో మనం నార్మల్గా చెప్తున్నాం నేను చేస్తా అనేది చెప్తున్నాం అంటే ఐ విల్ కంప్లీట్ మై వర్క్. ఒకవేళ పర్టికులర్ టైం చెప్తే ఐ విల్ కంప్లీట్ మై వర్క్
ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, ఆఫ్టర్ 1 day, ఆఫ్టర్ 2 days అలా అనేది మెన్షన్ చేసుకుంటాం టైం అండ్ డేట్. నెక్స్ట్ ఐ విల్ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీతో గడుపుతాను. ఐ విల్ హ్యావ్ డిన్నర్, నేను డిన్నర్ చేస్తాను. నెక్స్ట్ ఐ విల్ ప్రే టు గాడ్, నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇప్పుడు చేయను, చేస్తాను. ఐ విల్ గో టు బెడ్, నేను పడుకోవడానికి వెళ్తాను. ఐ విల్ హ్యావ్ ఎ సౌండ్ ఆఫ్ స్లీప్, ఏంటి నేను నిద్రపోతున్నాను అనేది కాకుండా నిద్రపోతాను అన్నప్పుడు ఐ విల్ హ్యావ్ ఎ సౌండ్ ఆఫ్ స్లీప్. ఓకేనా? మనం రెగ్యులర్గా రోజు చేసే వాటి గురించి తెలుసుకున్నాం, అండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాం, గతం గురించి తెలుసుకున్నాం. అంటే ఫ్యూచర్లో ఏ విధమైన వాటిని వాడాలి, గతంలో ఏ విధమైన వాటిని వాడాలి, రెగ్యులర్గా చేసే వాటి గురించి ఏ విధంగా మాట్లాడాలి. ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. చూసి ఒక నోట్స్ రాసుకోండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుద్ది. నెక్స్ట్ మీకోసం ఒక గ్రీటింగ్స్, అంటే మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ ముందు మాట్లాడడానికి కానీ, మీ ఆఫీస్లో మాట్లాడడానికి, మీ రిలేటివ్స్లో మాట్లాడడానికి కానీ, మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఫస్ట్ మనం వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పాలి అనేది చూద్దాం. అది మీకు ఈరోజు యాక్టివిటీ అనమాట. మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉండండి. నాకు చెప్పాలని లేదు, నేను పెద్ద ట్రైనర్ కాదు కదా. మీరు నేర్చుకొని ఉండండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, తప్పేముంది, తెలుసుకోవడంలో తప్పలేదు కదా. సో చూద్దాం. దిస్ ఈజ్ మై జాయ్ అండ్ హానర్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అంటే నేను చాలా సంతోషంగా, గర్వంగా, హానరబుల్గా ఫీల్ అవుతున్నాను ఎందుకు, మీ ముందు నిలబడినందుకు. ఇట్స్ ఇమ్మెన్స్ ప్లెజర్ టు మీట్ యు ఆల్, నాకు చాలా ఇమ్మెన్స్ ప్లెజర్ టు మీట్ యు ఆల్, మీ అందరినీ మీట్ అవ్వడం చాలా ప్లెజర్గా ఉంది, అంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ దిస్ ఆస్పీషియస్ అకేషన్, ఏంటి ఇన్ దిస్ ఆస్పీషియస్ అకేషన్ అంటే శుభప్రదమైన అకేషన్లో ఉన్నందుకు, ఈ శుభప్రదమైన అకేషన్. ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ ఫ్యూ వర్డ్స్, ఈ అకేషన్లో, ఈ శుభప్రదమైన అకేషన్లో నేను కొన్ని మీకు నా పదాలని, ఐ మీన్ నాలో ఉన్న ఫీలింగ్స్ని నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అని ఉందన్నమాట గ్రీటింగ్స్. మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. దిస్ ఈస్ మై జాయ్ అండ్ హానర్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్స్ ఇమెన్స్ ప్లెజర్ టు మీట్ యూ ఆల్. ఇన్ దిస్ ఆస్పీషియస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ ఫ్యూ వర్డ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా చూడండి వీడియో. స్టార్టింగ్ కదా, కొంచెం అలా ఉంటుంది, చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.